హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషి వసుధార అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అనుపమ్మకు మనుకైతే థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటారు. ఇక రిషి వసుధార బయలుదేరదామని అనుకొని బయటకు వెళ్తుంటే సడన్గా అయితే శైలేంద్ర వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటారు. అప్పుడే వసుధార ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతారా, మ్యానస్ లేదా అని వసుధారనైతే అంటూ ఉంటుంది. వసుధార అలా అన్నయ్యని అనొచ్చా, ఎందుకు అన్నయ్య మీకేమైనా పని ఉందా, వెళ్ళాలా బయటికి అని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. లేదు రిషి, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలియదు కదా, ఇద్దరు కలిసి వెళ్తున్నారు, ఏదన్నా ప్రమాదం ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని శైలేంద్ర అంటాడు. తర్వాతనైతే నేను తప్పుగా మాట్లాడినట్టయితే క్షమించండి అని శైలేంద్ర అంటారు. అయ్యో అన్నయ్య, మీరు అలా అనకూడదు, ఎందుకంటే మీరు పెద్దవారు, ఏదైనా మా మంచి గురించి ఆలోచిస్తారు కదా, అలా అనొద్దు అన్నయ్య అని రిషి సార్ అయితే అంటాడు. సరే సార్, మరి లేట్ అయిపోతుంది, పద వెళ్దామని వసుధార అడుగుతుంది. అప్పుడే మళ్ళీ శైలేంద్రని అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే చాలా కోపంగా వసుధార అనేది శైలేంద్ర దిక్కు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి సారు, లేదన్నయ్య కొంచెం బయట పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తాము అని అంటే శైలేంద్ర అంటూ ఉంటాడు. సరేలే కానీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని శైలేంద్ర చెప్తాడు. సరే అన్నయ్య, మేము జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాము, మీరు వెళ్ళి పని చూసుకోండి అని అంటూ ఉంటాడు రిషి సారు. అనుపమ మను గారు అయితే ఇద్దరు కాలేజీకి వెళ్ళి ఒకసారి అయితే మనము వసుధారను రిషి సార్ని కలిసేసి వద్దాము అని అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. అప్పుడే రిషి సార్ అయితే బెల్లు కొడుతూ ఉంటాడు. బెల్లు కొడితే వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు సడన్గా ఎవరు రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. అనుపమ వెళ్ళి అయితే డోర్ తీస్తూ ఉంటుంది. సార్ మీరా రిషి సార్, వసుధార మీరు మా ఇంటికి వచ్చారా అని షాక్ అయితే ఉంటారు. అనుపమని అయితే మేమే మీ దగ్గరికి వచ్చి కలుద్దామని మేము అనుకుంటున్నాము, సడన్ గా మీరే వచ్చారు రిషి అని అంటుంటారు. మేము లేని టైంలో కాలేజీని మా డాడీని అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, అందుకని మేము థ్యాంక్స్ చెప్దామని వచ్చాము అంటే, లేదు మేమే మీ దగ్గరికి వచ్చి సడన్గా మేము కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళేసి వచ్చాము కదా, దాని గురించి మాట్లాడదామని వద్దామని అనుకున్నాము అని అంటూ ఉంటుంది అనుపమనైతే మీరు రాక వచ్చారు రిషి, కంపల్సరీ భోజనం చేసే వెళ్ళాలి అని అనుపమనైతే అంటూ ఉంటుంది. అప్పుడు రిషి సార్ అయితే లేదు నేను కాలేజీ కాడికి వెళ్ళి వచ్చాను మేడం అని అంటూ ఉంటాడు. లేదు మేము వెళ్ళాలని రిషి సార్ అని అంటూ ఉంటాడు. కనీసం మీరు కాఫీ అయినా తాగి వెళ్ళండి అని అనుపమనైతే అంటూ ఉంటుంది. ఏదో ఒక రోజు అయితే అందరు కలిసి మా ఇంటికి భోజనానికి రండి అని అనుపమ అంటే, వసుధారనైతే సరే నేను మామయ్యతోని మాట్లాడతాను అని అంటూ ఉంటుంది. కనీసం ఇప్పుడు టీ అన్న తాగండి అని అంటే ఓకే అని రిషి సార్ అయితే అంటాడు. సరే నేను టీ పెడతానని కిచెన్ రూమ్లోకి అయితే అనుపమనైతే వెళ్తుంది. అప్పుడే అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలని వసుధార కూడా కిచెన్ రూమ్లోకి అయితే వెళ్తుంది. మను గారు అయితే రిషి సార్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు, వసుధార మేడం చాలా అంటే చాలా ఏడిచింది, అడగని మనిషి లేడు, తిరగని చోటు లేదు, ప్రతిరోజు ఏడిచి ఆమె కన్నీటిలో కన్నీరు లేదు అని మను గారు అయితే చెప్తారు. అప్పుడు రిషి సారు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ తెలుసుకొని అయితే వసుధారనైతే అనుపమను అడుగుతూ ఉంటుంది. మహేంద్ర సార్ని ఒంటరిగా వదిలిపెట్టి మీరు ఎందుకు వచ్చారు, మనుని ఎందుకు తీసుకొచ్చారు అని, నేను రాసిన లెటర్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడైతే దేవయానికి దొరికింది అని అనగానే వసుధారనైతే చాలా అంటే చాలా షాక్ అవుతూ ఉంటుంది. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ అండి.